ఇలా చూడు, అందరూ ఫంక్షన్ ఫినిష్ అయి వెళ్ళిపోతుంటే తినటానికనే బయలుదేరి వస్తున్నాడు. ఈ విందు విషయం వాళ్ళకి ఎలా తెలిసిపోతుందో. హాయ్ నరసింహ. హాయ్ హీరో, రారా. ఏరా, పెళ్లి చూపులకి ఎలాగూ రాలేదు, కనీసం నిశ్చితార్థానికైనా టైంకి రావచ్చు కదా. రే పాండు, లగేజ్ దింపేసి వ్యాన్ పంపించి. అలాగయ్యా. తను నా ఫ్రెండ్ సాధన. తనని పైకి తీసుకెళ్ళు. రండి. వాళ్ళ ఫ్యామిలీలో అందరూ యాక్సిడెంట్లో చనిపోయారు. ఇప్పుడు తనకంటూ ఎవరూ లేరు. కొన్నాళ్ళు తను మనతోనే ఉంటుంది. రావే. రా రా అని చెప్పానా? ఎందుకు తాతయ్య అందరూ సీరియస్ గా ఉన్నారు? ఒకవేళ నేను నా ఫ్రెండ్ని ఒక మగపిల్లాన్ని తీసుకొచ్చుంటే అందరూ ఇలా ప్రవర్తించేవాళ్ళ? శభాష్, బాగా చెప్పు. ఇదే మాట వాడితో చెప్పు, ఎందుకంటే వాడే కదా ఈ ఇంటికి యజమాని. చూడు గుర్రుగా చూస్తున్నాడు. ఏం మాటలు రావి? అయిన వాళ్ళెవరూ లేరని నిన్ను నమ్మి వచ్చిందని చెప్తున్నా. ఆడైతే మొగైతే మేవెలా కాదని చెప్తాంరా? నాన్న, నేను మీ కొడుకు. నాన్న, నేను తప్పు చేశాను అనుకుంటున్నారా? ఆహా, పెద్ద తల ఓకే చేసేసింది. ఇక వీడిని పట్టడం ఎవరి వల్ల కాదే. ఆహా, ఏంటి, నీ లవర్ కి గుడ్ బై చెప్పేశావట? అవునే, ఏమైంది? ఆల్రెడీ ఒక పిల్లని లవ్ చేసి వెక్స్ అయ్యాడట. ఆ విషయం నా దగ్గర దాచిపెట్టాడు. నువ్వు పొరపాటు చేశావు. ఒకసారి ప్రేమలో విఫలమైన వాడికే ప్రేమ లోతు తెలుస్తుంది. టైం పాస్ కి ప్రేమించే వాళ్ళకి నిజమైన లవ్ ఫీలింగ్స్ ఉండవు. అది సరే, అలాంటి వాడు ఒకటి దొరికితే నువ్వు లవ్ చేస్తావా? లవ్ చేసి ఫెయిల్యూర్ అయ్యి వాడు వెక్స్ అయ్యి నా దగ్గరకు రావాలి. అలాంటి వాడి కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. లవ్ చేసి ఫెయిల్యూర్ అయి ఉండాలి, అంతే కదా? ఇప్పుడు చూడు. ఓకే, నేను వెయిట్ చేస్తాను. ఎవరు లవ్ చేయాలి? ఎక్స్క్యూజ్ మీ, నాకు చిన్న హెల్ప్ చేస్తారా? హూ ఆర్ యు? మై నేమ్ ఇస్ విసిడి. వీసీడీనా? విసి దామోదరం. అలా షార్ట్ గా కుదించాను, విసిడి అయిపోయింది. ప్రశ్న ఉందా? సరే, ఇదంతా నాతో ఎందుకు చెప్తున్నారు? జస్ట్ టైం పాస్. నేను డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేస్తాను. ఒక్క 5 minutes నన్ను మీరు లవ్ చేయగలరా? 5 నిమిషాలే. 6వ నిమిషమే. ఐ డోంట్ వాంట్ యూ, ఐ డోంట్ లైక్ యూ, ఐ హేట్ యువర్ లవ్. నువ్వు నాకు నచ్చలేదురా, నీ ప్రేమ ఓడిపోయిందిరా అని ఈ బిల్డింగ్ కూలిపోయేటట్టుగా అరవడం మీ వల్ల అవుతుందా? ఓకే, థ్యాంక్ యూ బడీ. అటు చూడండి. హాయ్. 5 నిమిషాలు టైం ఉంది, ఏదైనా మాట్లాడుకుంటూ ప్రేమించుకుందామా? ఓకే, మాట్లాడుకుందాం. మీకే కలర్ ఇష్టం? నాకు కలర్ఫుల్ గా ఎవరన్నా ఇష్టమేనండి. ఫ్రీ టైమ్ లో మీరు ఏం చేస్తుంటారు? ఫ్రీ టైమ్ లో నేను చాలా ఫ్రీగా ఉంటాను. అదేంటి? లుంగి తప్ప వేరే ఏమీ వేసుకున్నా. 5 నిమిషాలైంది, ఇప్పుడు నేను అరవచ్చా? గొంతు చించుకుని మరి అరవండి, అప్పుడే వినపడుతుంది. ఎవరికి? నాకు. ఏమండి, మీరు ఎక్కడున్నారు? హలో, నేను ఇక్కడే ఉన్నానండి. నేను వేరే వాళ్ళని పిలుస్తున్నాను. వెళ్ళిపోయాడా? నేను ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉన్నాను. నేను వేరే వాళ్ళని పిలిచాను, అయితే వెళ్ళొస్తానండి. ఏమైంది? ఏమండి, వీడు నా దగ్గరకు వచ్చి 5 నిమిషాలు నన్ను ప్రేమిస్తావా అని అడుగుతున్నాడు. ఎవరి జెంటిల్మెన్ డాబర్ మ్యాన్ లాగా కోపంగా ఉన్నాడు? మా ఇంటి ఆయన. హౌస్ ఓనరా? నాకే ఓనర్. డిపార్ట్మెంట్ లో ఉన్నారు. డిపార్ట్మెంటా? ఏ డిపార్ట్మెంట్ సార్? హైవేస్ డిపార్ట్మెంటా? రకరకాలుగా పొట్ట ఉబ్బిపోయింది, వీటికి ప్రాబ్లం రొప్పుతున్నారు. పోలీసు డిపార్ట్మెంట్ రా. పోలీసా? చట్టాన్ని కాపాడండి సార్, అలాగే ఈ లేడీని కూడా కాపాడుకోండి సార్. జస్ట్ టైం పాస్ కోసం మాట్లాడాను సార్. నీకెంత ధైర్యం ఉంటే నా వైఫ్ తో టైం పాస్ చేస్తావురా? అది పోలీస్ భార్యతో? ఎవరు? కానిస్టేబుల్ రండి. ఏంటిది ఎంతమంది మంది పోలీసు? అవును, అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అయితే ఏంటి ఇప్పుడు? నువ్వు ప్రేమిస్తే నేను ఊరుకుంటానా? ఓకే, ఆల్ క్లియర్. మహిళా మనులారా, 20 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు అందరూ చుడిదారుకొని తగిలించుకుంటున్నారు. ఎవరు యంగో, ఎవరు ఓల్డో, ఎవరు కొంతో, ఎవరు పాతో డిఫరెన్స్ ఇది తెలియటం లేదే. మీకు పెళ్ళయిందో లేదో కనిపెట్టడానికి బాడీలో అసలు ఏ ఆధారము లేదే. మెడ
దురద పెడుతోందంటూ తాళిని తీసుకో కాలికి తగిలిస్తున్నారు. కాలి వేళ్ళకి పెట్టుకోవాల్సిన మెంటల్ని బొట్టుకి రింగ్స్ గా తగిలించుకుంటున్నారే. మరి ఇక మేము ఎలా కనిపెట్టాలి? సిమ్టమ్స్ తెలిస్తేనే కదా సిగ్నల్స్ ఇవ్వాలో ఇవ్వకూడదో డిసైడ్ చేసుకునేది. ఓ మహిళా సంఘ సభ్యులారా, షకీలా పోస్టర్ కనిపిస్తే మాత్రం హడావిడిగా వెళ్ళి చింపేస్తున్నారే. దీనికోసం అత్యవసరంగా ఒక ఉద్యమం చేపట్టకూడదా? రే నరసింహ, ఏంటమ్మా? మధ్యాహ్నం నుంచి అమ్మ ఏమి తినలేదురా. ఒకసారి కిందికొచ్చి అందరితో కలిసి భోంచేయమని చెప్పు. ఇది మా మావయ్య, పక్కనే నుంచున్నారే అది మా అత్తయ్య. ఇదిగో ఇక్కడుందే వాళ్ళ కూతురిది. ఇది నా 8 ఏళ్ల ఫోటో, ఇది 12 ఏళ్లది, ఇది when I was 16, ఇది ఇప్పుడు తీసుకున్నది. ఎలా ఉన్నా చాలా బాగున్నావు. రే అందరిని భోంచడానికి పిలుస్తున్నారు, వెళ్ళండి రా. సాధనా, ఇవన్నీ నీకే. ఏంటి ఇంట్లో వాళ్ళందరితో భలే కలిసిపోయినట్టున్నావు? ఏం చెప్తున్నావే? నువ్వు 12th డిమ్కి కొట్టావే, అద్దె చెప్పావా? రే తర్వాత నీ చిన్నప్పుడు విషయాలని చెప్పేస్తాను. చిన్నప్పుడు విషయాలా? నేను చిన్నప్పుడు ఎలా పెరిగానో ఈ ఊరికే తెలుసు. కానీ తనకు తెలియదుగా. అవును, నువ్వు పెళ్లి చేసుకోబోయే వాడి పేరేంటి? బాగుందే పేరు. అది నా పేరు, మా అమ్మ పిలుస్తోంది. పెద్ద కాపీరైట్స్ తీసుకున్నాడు. ఏయ్, అది నీ పేరు, మనమే పిలుస్తుంది. పో పో పో. వస్తున్నానమ్మా. పెళ్లికి ముందే జారి పడతావేమో, కాస్త చూసిపో. సరే, అమ్మ భోంచడానికి పిలుస్తుంది, వెళ్దాం. వద్దు, నాకు ఆకలిగా లేదు. భోంచడానికి రమ్మంటే రారా? ఇక్కడేం చేస్తున్నారు? హోంవర్క్ రాస్తున్నాను చిన్న, రాసాక వెళ్దాం. హోంవర్కే కదా, నేను చేసిస్తాను. అయ్యో, నువ్వు రాసిన హోంవర్క్ చూపించి నీ పడ్డ పాటలు చాలు. ఒక్కరు కారు ఇద్దరు కారు 25 గర్ల్స్ ముందు గోడకు చేయించి నాకు టీచర్ పనిష్మెంట్ ఇచ్చింది. అంతేకాదు, ఏ బుద్ధి లేని గారిది ఈ హోంవర్క్ చేసిందని అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసింది. అయినా నేను నీ గురించి చెప్పలేదు. మా చిన్నానికి ఏమీ తెలియదు. ఏం చిన్నానా, ఒక అమ్మాయి ముందు ఇన్సల్ట్ అయినందుకే మీకు ఇంత ఫీల్ అవుతున్నారే? పాపం దీపక్, అంతమంది అమ్మాయిల ముందు ఎంత ఫీల్ అయి ఉంటాడు. నీలాంటి వాళ్ళంతా యూనివర్సిటీ వరకు ఎలా వెళ్తున్నారు? అక్కడ కూడా ఇంతేనా? పిలుస్తుంది కదా, బయట. అయ్యో బాగా తిక్క కుదిరింది. చూడు సాధన, ఇది మీ ఇల్లే అనుకో. భోజనం విషయమే కాదు, నీకేం కావాలన్నా మొహమాట పడకుండా అడుగు. సాధన, నీకు దమ్ బిర్యానీ అంటే ఇష్టమా? కాస్త నోరు మూసుకొని తింటారా? మూసుకుని ఎలా తింటారు? ఏయ్, ఇదిగోరా, ఇది తించుడు సూపర్ గా ఉంది. ఏయ్, వాడికి పెట్టడం నాకు తెలీదా? ఒకటి ఇచ్చానంటేనా పెద్ద రక్త సంబంధంలో సావిత్రి. ఈ రక్త సంబంధంలో సావిత్రినేం కాదు, అన్నవరం చెల్లెల్ని. ప్లీజ్ ప్లీజ్ 2 మటన్ ముక్కలు వేవే. ఇప్పటికే కొలెస్ట్రాల్ ఎక్కువైంది. సరే సరే సరే. తలోపకుండా తినండి. తిను తిను, బాగా తిను. ఇక్కడే ఇలా మెక్కగలవు, అత్తారింటికి వెళ్ళామంటే ఇలా మెక్కడం కుదరదు. అమ్మా చూడమ్మా. ఎందుకురా దాంతో? ఇలాగే కూర్చొని తింటూ ఉందంటే తర్వాత పెళ్లి కొడుకే గుర్తుపట్టలేనంతగా ఇలా అయిపోతుంది. ఊరుకోమ్మా, ఇంకొన్నాళ్ళేగా. ఆ తర్వాత నువ్వు అత్తగారింటికి వెళ్ళినప్పుడు వాడు వచ్చి ఎగతాళి చేయగలడని. ఏంటి మై డియర్ ఓల్డ్ మ్యాన్, భోజనం చేయకుండా ప్లేట్ లో డ్రాయింగ్ వేస్తున్నారు. ఆకలేయటం లేదురా. ఎలా వేస్తుంది? డాక్టర్ గారు ఇచ్చిన టానిక్ తాగొస్తేనే కదా ఆకలేస్తుంది. ఏంటి తాతయ్య, ఎందుకు సరిగ్గా తాగట్లేదు? సరే, ఇక మీద నేను ఇస్తాను, భోజనం చేసిన తర్వాత తాగొచ్చు. ఇఫ్ యూ డోంట్ మైండ్, నీ రూమ్ కాస్త యూజ్ చేసుకోవచ్చా? థ్యాంక్ యూ. అయ్యో అయ్యో, జాగ్రత్త జాగ్రత్త. నరసింహ, ఐ లవ్ యూ మై గ్రాండ్. చాలు, ఐస్ చేసింది చాలు, త్వరగా త్వరగా. ఏంటి సాధన, రూమ్ కంఫర్టబుల్ గా ఉందా? సూపర్ సరుకు. ఏంటి అటే చూస్తున్నావు? రా, వచ్చి కూర్చో. అచ్చా హై. యాక్చువల్లీ నా రూమ్ కి తీసుకెళ్లేవాడిని, అందరి కళ్ళు మా మీదే ఉన్నాయా, అందుకే నీ రూమ్ కి తీసుకొచ్చాను. తాతయ్య, 2 పెగ్గులే. ప్రామిస్ గా 2 పెగ్గలు రా. ఏంటి నరసింహ ఇది? తాగడం తప్పు అని చెప్పాల్సి నువ్వే ఇలా తెచ్చిస్తున్నావు. సాధన, వీళ్ళు పాతకాలం మనుషులు, అలవాటు పడిపోయారు. ఎంజాయ్ చేయవలసిన వయసులో డబ్బు సంపాదిస్తూ గడిపేశారు. ఇక ఈ వయసులో ఎంజాయ్ చేయకుండా ఇంకే వయసులో ఎంజాయ్ చేస్తారు? భలే డైలాగ్ కొట్టావురా. నువ్వెన్ని కొడుతున్నావు? 2 రా. ఈ వయసులో తాగితే ఆరోగ్యం చెడిపోదా? అవును, ఆరోగ్యం బాగున్నంత మాత్రాన ఒలింపిక్స్ లో పరిగెత్తి మన దేశానికి గోల్డ్ మెడల్ తెస్తారా ఏంటి? బాలే చెప్తున్నావే. ఏంటి తాతయ్య? ఏంటి తాతయ్య, ఫినిష్ అయిందా? సరే, సాధనకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళి పడుకో. థ్యాంక్ యూ సాధన. సాధన అక్కడుంది, వెళ్ళు. తాగుతా నీ అబ్బా.